హలో అండి, వెల్కమ్ టు స్వీట్ మిర్చి. ఈరోజు వీడియోలో షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసే ముందు దీనిలోకి అవసరమైన షెజ్వాన్ సాస్ని ప్రిపేర్ చేద్దాము. దీన్ని ప్రిపేర్ చేయడానికి 50 గ్రాముల ఎండుమిర్చిని తీసుకోండి. ఇవి ఘాటుగా ఉన్నట్లయితే విత్తనాలు తీసేయండి. అదే కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అయితే విత్తనాలతో సహా ఉంచుకోవచ్చు. తర్వాత ఇవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసి 30 నిమిషాల పాటు నానబెట్టండి. 30 నిమిషాల తర్వాత ఇవి నానిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. వీటితో పాటుగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఇంచుల అల్లం అలాగే 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లి వేసి ఫ్రై చేయండి. తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న చిల్లీ పేస్ట్ని యాడ్ చేసి మిక్స్ చేయండి. దీని మీద మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసి 1 కప్పు వాటర్ని యాడ్ చేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ల టమాటో సాస్, 2 టేబుల్ స్పూన్ల పంచదార, 2 టేబుల్ స్పూన్ల వెనిగర్, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేసి మూత పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇది దగ్గర పడిందండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లోనికి ట్రాన్స్ఫర్ చేసి రిఫ్రిజిరేట్ చేయడం వల్ల 1 మంత్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. షెజ్వాన్ సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసేద్దాం. దీనికోసం 1 కప్పు బాస్మతి రైస్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేసి 15 నిమిషాల పాటు నానబెట్టండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని ఇందులో 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసి మరిగించండి. ఇవి మరిగేటప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి మరిగించండి. ఇలా చేయడం వల్ల రైస్ ఇందులో ఉడికించేటప్పుడు అతుక్కుపోకుండా పొడి పొడిగా ఉంటుంది. ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేయండి. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి రైస్ని 90% కుక్ చేయండి. రైస్ ఉడికిపోయిందండి. ఒకసారి చెక్ చేద్దాము. దీన్ని చేత్తో పట్టుకొని కట్ చేసినప్పుడు కట్ అయినట్టయితే 90% వరకు ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రైస్ని వడకట్టండి. ఇలా వడకట్టిన రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టండి. రైస్ ఆరేలోపు వెజిటేబుల్స్ని కుక్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్పు ఆనియన్, 1/2 కప్పు క్యారెట్, 1/2 కప్పు బీన్స్, 1/2 కప్పు క్యాప్సికమ్, అలాగే 15 నిమిషాలు నానబెట్టుకున్న 1/2 కప్పు పచ్చి బఠానీ కూడా వేసి వీటన్నింటినీ 90% వరకు ఉడికించుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే 2 టేబుల్ స్పూన్ల షెజ్వాన్ సాస్ని ఇందులో యాడ్ చేసి మిక్స్ చేయండి. షెజ్వాన్ సాస్ని ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి వెజిటేబుల్స్లో వేసిన తర్వాత ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేయండి. తర్వాత ఉడికించుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసి మిక్స్ చేయండి. రైస్ని ఉడికించుకున్న తర్వాత ఆరబెట్టాం కదా, ఇది చక్కగా ఆరిపోయి పొడి పొడిగా ఉంది. ఫ్రైడ్ రైస్ రెసిపీస్లో రైస్ ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేయండి. షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ కలర్ఫుల్గా రావాలి అనుకుంటే షెజ్వాన్ సాస్ ప్రిపేర్ చేసేటప్పుడు కాశ్మీరీ రెడ్ చిల్లీస్ని తీసుకోండి. లేదంటే కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేయొచ్చు.
చూసారు కదా, షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేశాం. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వీట్ మిర్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.